ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. అందరిలో ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూసి పెద్ద మొదలు పెట్టాలి. కొత్తగా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇవాళ హైలైట్స్ అండి. హోస్ట్ నాగార్జున సార్ కన్నా కూడా ఎక్కువ మాట్లాడిన టెస్టీ తేజ. శనివారం ఎపిసోడ్కి ఏమయ్యింది, ఏదో తేడాగా ఉంది నాకు ఈ ఎపిసోడ్. రెగ్యులర్ శనివారం గోల్డ్ నాకు సార్ కదా పెట్టాల్సింది, వాళ్ళు పెట్టారేంటి? నాకు అది అక్కడే తేడా కొట్టింది, ఇంకేం తేడా కొట్టలేదు. అసలు ఆ బ్లాక్ గోల్డ్ ఏంటో తెలియదు, వాళ్ళు చెప్పారని అది క్రష్ చేయడం ఏంటో తెలియదు, మొత్తానికి వీళ్ళకి గోల్డ్ ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే తేజాకి అంతసేపు టైం ఇచ్చారో తెలియదు. ఇంకోటి నాకు గౌతమ్ కి గోల్డెన్ ఇచ్చారు, అక్కడి నుంచి ఎవరికి నిఖిల్ కి సమాధానం చెప్పారు. నేను అది బ్లాక్ ఇచ్చారు, బ్లాక్ ఎందుకు ఇవ్వకూడదు, గోల్డ్ ఎందుకు ఇవ్వాలని చెప్పాలి కదా, అక్కడ క్లారిఫికేషన్ లేదు. మరి ఒక పక్క గౌతమ్ మొత్తం టోటల్ గౌతమ్ ఆటనంతా రివ్యూ చేస్తుంటే అలానే ఎందుకు చూస్తున్నారో తెలియదు. అంటే అక్కడికి అర్థం కాదు అసలు. కానీ లాస్ట్లో టేస్ట్ అయితే టాప్ 5 మాత్రం కొద్దిగా బాగా చెప్పాడు అనిపించింది. అది మనోడికి మంచి అనాలిసిస్ ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మర్చిపోయింది ఏంటంటే గౌతమ్ ఇలా అనుకుని ఇలా చేస్తున్నాడు మనసులో మాట అని చెప్పేసి. మరి టేస్ట్ అయితే ఇన్ని ఆలోచిస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారు? తప్పే ఉంది, నాకేది అనిపించలే. కానీ ఎందుకో బీబీ టీము అలానే ఇటు పక్క వీళ్ళు అలా వదిలేశారు కూసేపు అబ్బాయిని. అంటే అబ్బాయి ఏం చెప్తున్నాడో అందరూ ఆడియన్స్ తెలియజేశారు అంటారు, అంతే. అది ట్రై చేశారని మొన్న కూడా అదే విషయం చెప్పాడు, మొన్న కూడా అందరూ విన్నాం కదా, అన్ని చూపించారు. అంత అవసరం ఏంటా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అందరికీ ప్లానింగ్లు ఉంటాయి, ప్రతి ఒక్కరు ప్లాన్ తోనే ఆడుతున్నారు. ఆ గౌతమ్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారా అని ఫీల్ కలిగింది. నేనే చెప్పాను ఆ రోజు కూడా, నేను ఆ వీడియోలో చెప్పాను. అది చాలా స్ట్రాటజికల్ గా చేస్తారు, అది కామన్, అది గ్రూప్ గేమ్ అనకూడదని చెప్పేసో లేకపోతే అంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేసుకోవడానికి తప్పే ఉంది దానిలో. అది ఒక మంచి స్ట్రాటజికల్ మూవ్. అది దాన్ని పట్టుకొని అది గొప్పగా కనిపెట్టినట్టుగా లేదా దాన్ని చెప్పడం తప్పలేదు. కానీ నేను నీకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పి స్టార్టింగ్ నుంచి, అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేశానని చెప్పాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను, అసలు అనుకోలా. ఇదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంతే అని చెప్పి చెప్పుకుంటూ ఇన్ని సందర్భాలను ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు ఇవ్వలేదు నాకు అని. మళ్ళీ ఏమంటాడు, మనకి ఇవ్వాల్సిన అవసరం లేదంటే మళ్ళీ చదువుతూనే ఉంటాడు. అంటే ఏంటి, నువ్వు సోలో గేమ్ ఆడుతూ నన్ను నిన్నెందుకు బకరా చేస్తాడు? ఆయన సోలో గేమ్ ఆడుతున్నాడు, నువ్వే బకరా అవుతావు, అసలు నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు ఆయన? ఆ లాజిక్ నాకు అర్థం కాల అంతసేపు. దాన్ని ఆ టైంలో నాకు ఇవ్వాల్సిన టైంలో కూడా నువ్వు సోలో గేమ్ ఆడుతున్నావు నిరూపించుకోవడానికి వేరే వాళ్ళకి ఇచ్చావు కదా అని ఒక బాధ అనమాట. సరే, అది ఒకటి అయిపోయింది. తర్వాత వచ్చేసరికి లాస్ట్ లో మాత్రం టాప్ 5 తాట తీసాడని చెప్పాలి, బ్రహ్మాండం చెప్పాడు అన్నమాట. మామూలుగా కాదు, ఎవరు చెప్పరంత బాగా అనిపించింది నాకు విషయం అర్థమైంది. అంటే ఆట ఆడకుండా వీళ్ళందరూ ఆడిపిస్తున్నాడు. అదే అన్నాడు గౌతమ్ ఏదో చెప్తే, అందుకే నేను ఇక్కడ ఉన్నాను ఏదో చెప్తాడు అనమాట. గౌతమ్ టాప్ 2 లో ఉంటారు, మా వాడిని దాటేళ్ళండి అని. నవీన్, నువ్వు టాప్ 2 లో ఉండేవాడివి, ఇప్పుడేమో ఇలా వచ్చి టాప్ 5 లో ఉంటావు. ప్రేరణ, నువ్వు నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తావు, నీ మాట తీరు కరెక్ట్ చెప్పేశారు అమ్మా. నువ్వు మాట మార్చుకోకపోతే సీరియస్ చెప్తున్నానమ్మా, నువ్వు ఇక్కడ ఉంటావు తల్లి. మాట మార్చుకోకపోతే ఆట పోద్ది, నువ్వు 4 సార్లు పక్కన ఉంటావు అని చెప్పేస్తారు. అది కొద్దిగా అమ్మాయి కూడా ఒక మాట చెప్పింది, మంచి పనిచేస్తుంది. ఇది జనాలకి ఏదో తెలియకుండా, అంటే ముందుగానే ఊహించుకోవటము, అట్లానే ఆడియన్స్కి తెలియదులే అని చెప్పేసి కొన్ని విషయాలు చాలా తెలుగుగా మాట్లాడతారు సార్. ఆడియన్స్కి అర్థమైతే ఫినాలే కూడా ఉండడు అని చెప్పేసి భలే అనాలిసిస్ చేస్తుంది. నిజంగానే ఆ మాట నెక్స్ట్ డే ఇక వచ్చేసాడనమాట. ఇక నెక్స్ట్ నిఖిల్తో కూడా తిరిగి చెప్తాడు, నువ్వు టాప్ 2 పక్క, కానీ నువ్వు చిన్నకి మార్చుకోవాలి. నబీల్కి మంచి ఇండక్షన్ అన్నమాట, చాలా మంచి ఇండక్షన్ చెప్పాడు చెప్పాలి. ఇక అఫ్ కోర్స్ కామెడియన్స్కి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ముందుకెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెళ్తారు. ఇవాళ నాకు ఎందుకో నాగ్ సార్ వర్క్ తగ్గింది, కంటెస్టెంట్స్ హవా నడిచింది అనిపించింది. ఎక్కడో నాకు మొత్తం తేడాగా ఉంది వెబ్సైట్. కాదండి, మీకు అర్థం కావట్లా తేడా అంటే ఏంటి, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తేడా అంటే ఏంటి అంటే ఉదాహరణకి ఇప్పుడు నాగ్ సార్ ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఆ వీడియో ప్లే చేస్తారు ఎవరి గౌతమ్ దగ్గర. అంటే ఎక్కడంటే ఇప్పుడు ఒక బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తున్నారు, గోల్డెన్ బ్యాడ్జ్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే అడుగుతున్నారు, అది బాగానే ఉంది. ఫస్ట్ అక్కడ ఏంటి, అమ్మాయిని నువ్వు కౌలుకోగా మాడే కదమ్మా అని అందరు బయట సర్క్యులేట్ అయ్యింది, వాళ్ళు చూపిస్తారు. ఆ అమ్మాయి ఏమంటది, అక్కడ కింద ఏం పడలేదు కదా, పక్కెళ్ళి పట్టుకున్నాను, సైడ్ పడింది కాబట్టి పట్టుకున్నానంటే కాదమ్మా, అసలు గేమ్ లో ఉన్నది కింద పడితే తీసుకోవాలి కదా. అంతకుముందు అమ్మాయి ఏమనిందంటే, అప్పుడు ఏం చెప్పిందంటే వాళ్ళు ఫస్ట్ నాకు 4వ ప్లేస్ లో ఇచ్చారు, అక్కడ 3వ ప్లేస్ లో ఇచ్చేశారు,
నాకు 3వ ప్లేస్, అబ్బాయికి 4వ ప్లేస్. అలాంటప్పుడు నాకు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎలా ఇస్తారు అని. అలా కాదమ్మా, నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు కదా, నువ్వు మాట వింటలేదు, అది నా ఇది అవుతున్నావు అనే ఉద్దేశంతో ఇచ్చారు. అదే గౌతమ్ చెప్తున్నాడు. గౌతమ్ ఏమంటాడు, రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ బ్యాడ్జీ ఇవ్వమంటాడు అన్నమాట. తనేమంటది, అక్కడ రెస్పెక్ట్ కాదు సార్, నేనున్నాను, అది ఫినాలి టికెట్, అది ఆ ఫినాలి టికెట్ అప్పుడు నా గురించి నేను ఇది చేసుకోవాలి కదా, నా గురించి నేను ఫైట్ చేసుకోవాలి కదా, అని ఆ విషయంతో నేను మాట్లాడాను తప్ప అంతమించి ఏం లేదు అంటే. అబ్బాయి ఆడలేదా అంటే అసలు ఏం ఆడలేదని చెప్పింది. ఏం ఆడలేదు, మహాయిత ట్రై అయ్యారని చెప్పింది అనమాట. గౌతమ్ ఆడలేదా అంటే అసలు గౌతమ్ ఆడలేదని చెప్పేది అనమాట. ఆడాడు, బాగా ఆడారు, నాతో పాటే ఆడాడని చెప్పింది, ఆడలేదని చెప్పదు. అంటే అంతకుముందు ఆటలో కూడా గౌతమ్ అను పృథ్వీ ఇద్దరు ఆ గేమ్ లో టైప్ అయినట్టే. అబ్బాయి లాస్ట్ దాకా ఆడి ఏదో బజర్ కూడా అయిపోయింది. ఎప్పుడంటే లాస్ట్ లో అయి పెట్టాలి కదా పజిల్, అక్కడ ఏంటి అని అంటే బెల్ కొడతాడు, ఏది సెకండ్ బెల్, కానీ వీళ్ళంతా అయిపోయి లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత చూస్తారు అనమాట. ఓకే ఇది రాంగ్ గా ఉన్నట్టుంది కదా అని అప్పుడు చూస్తారు. అంటే అప్పుడు సెకండ్ వచ్చాడు అని చెప్పేసి అందరు ఇది అవుతారు కదా, అలా అనింది అనమాట. నార్మల్ గా అమ్మాయితో పాటు ఆడిన ఆట అయితే నేను బాగా, నేను ఈ అబ్బాయి ఇద్దరు సమానంగానే ఆడాము, సమానంగానే వచ్చింది మాకు డిస్కులు కూడా అని చెప్పింది. అంటే అక్కడ ఏమనిపించింది అంటే, నాకు సార్ అక్కడ కరెక్ట్ గా దాన్ని ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయలేపారనిపించింది. అక్కడతో క్లోజ్ చేశాడు ఆ టాపిక్ ని నాకు సార్ కూడా. ఎందుకంటే దానికి కరెక్ట్ గా అమ్మాయి అడిగిన పాయింట్ ఒకటి కరెక్టే, నో డౌట్ అందులో అక్కడ వెళ్ళేది. కానీ ఏంటంటే సంచాలకులుగా ఉన్నప్పుడు వదిలిందేం కదా, నువ్వు అక్కడ సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకు రెస్పెక్ట్ చేయలేదు, సరే అయిపోయింది, నువ్వు టికెట్ పెనాలని ఆడియన్స్ చూస్తున్నారు కదా, నువ్వు వెళ్ళేటప్పుడు కనీసం నువ్వు ఆ మాట మాట్లాడాలి. బాధ ఉంటది కానీ అదే కదా చూసుకోవాల్సింది అని ఒక మాట చెప్పలేకపోయారేమో అని ఫీల్ కలిగింది. అలానే అమ్మాయి అడిగిన క్వశ్చన్ కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు, ఆ పాయింట్ వరకు కానీ ఉంది. కానీ ప్రేరణ ఏం చేస్తుందంటే ఇంకా గౌతమ్ చుట్టూ గౌతమ్ అంటే చాలు, ఎక్కడో వాళ్ళ అబ్బాయి ఆట ఫస్ట్ నుంచి అబ్బాయికి ఆట ఆడతాం రాదు, ఎక్కడో మిస్ అవుతుంటాడు, మేము చెప్పినా కూడా ఇచ్చేయడు, ఇట్లాగా అది కంటిన్యూ లాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఈ వీక్ నామినేషన్స్ ఉంటాయా అంటే? నార్మల్ గా అయితే లాస్ట్ వీక్, ఇది లాస్ట్ వీక్ కాదా, ఇంకో వీక్ ఉంటుందా మేబీ? అంటే ఈ వీక్ నామినేషన్స్ పెట్టారంటే కంపల్సరీ ఇంకో వీక్ ఉన్నట్టు. ఎందుకనంటే లాస్ట్ వీక్ అందరినీ కూడా డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. నామినేషన్లు ఉంటాయి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇక డైరెక్ట్ నామినేషన్ చేస్తారు అనుకుంటా. మేబీ ఒక వీక్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు షోని, ఒకవేళ అయితే అది కూడా. సరే ఇలా జరిగింది. ఒకవేళ ఈ వీకే, అది నెక్స్ట్ వీకే అయితే మళ్ళీ ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ చేస్తే టాప్ 5, లేదు అంటే టాప్ 6. ఒకవేళ ఆ వీక్ ఎక్స్టెండ్ చేయకపోతే, లేదంటే నార్మలే. ఇక అవినాష్ ఓకే, అఫ్ కోర్స్ అబ్బాయికి మంచి ఇది వచ్చింది. కానీ అవినాష్ అదేంటి అర్థం కాదు నాకు. ఇంతకుముందు టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళకి ఎలిమినేషన్ లో సేవ్ అవ్వాలి కదా, ఈసారి డైరెక్ట్ గా ఇమ్యూనిటీ ఇచ్చేసారన్నమాట. అది ఇచ్చారు. ఇక మేబీ అవినాష్ కి కలిసి వచ్చిందని చెప్పాలి, పంపించాలని ఒక ఆలోచన ఉండొచ్చు. మనం అనుకున్నాం కదా రెడ్ కార్పెట్ వేస్తారు, అదే సార్ ఏమి లేవేంటి అనుకున్నాము. కానీ ఇవాళ నాకు సార్ ముందు అది జరగడానికి నిన్న కొంచెం మామూలుగా కానిచ్చి చేశారు. ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తను కూడా ఈరోజు చాలా మంది బాధ కూడా పడతారు, తనకు వచ్చింది మరి ఇంకో ప్లేస్ ఎవరికి ఏంటి, డిజర్వ్డ్ పర్సన్. కానీ ఏంటంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇమ్యూనిటీ ఇవ్వటం మూలంగా ఒక టాప్ బాటమ్ లో కనుక ఉంటే అప్పుడు బాటమ్ 2 అని బాటమ్ 3 వాళ్ళు ఎలిమినేట్ అవుతారు కదా, అది ఎంతవరకు మరి కరెక్ట్ అన్న ఒక ఇదో డిబేట్ వస్తుంది. కానీ ఈజ్ డిజర్వ్డ్ అనిపించింది నాకైతే. కానీ అతను బాటంలో ఉన్నాడా, బాటమ్ 2లో ఉన్నాడా అన్న విషయం మనకి తెలియదు. మేబీ నేను దీని మీద క్లారిటీ కూడా ఇస్తారేమో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇతను బాటమ్ 2లో లేడు, ఇతను సేవ్ అయ్యాడన్న విషయాన్ని చెబితే ఇంకా బాగుంటది. అది లేదంటే చెప్తారు, కానీ ఈ అబ్బాయి మాత్రం బాటమ్ 2లోనే ఉన్నాడు. అది బయట పృథ్వీ అను అవినాష్ బాటమ్ 2లో, బయట అయినా సరే ఏదైనా ఎంతో కొద్దో దాని బాటమ్ 3లో ఉన్నది మాత్రం తేజ. అంటే అలా అనుకుంటున్నాం మనం. కానీ నేనైతే వీడియో కూడా చెప్పాను, అందరూ అలా అనుకుంటున్నారు. అందరూ ఏమని, అవినాష్ పృథ్వీ ఉన్నాడని. లేదు, టేస్టీ తేజనే ఉన్నాడు లోపల. మనకి అఫీషియల్ కనపడుతుంది కానీ అట్లా అఫీషియల్లో టేస్టీ తేజ పక్కా ఉన్నాడు. కానీ టేస్టీ తేజ పైన ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్. అక్కడ ఎవరు, పృథ్వీయా అవినాష్ ఉన్నాడా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అది ఏంటంటే ఇంకో విధంగా దాన్ని మళ్ళీ ట్రోల్ చేస్తారన్నమాట. కాబట్టి అది క్లారిటీ ఇస్తేనే బాగుంటుందని ఫీల్ కలిగింది. ఎందుకంటే పృథ్వీకి వచ్చిన నష్టం ఏంటంటే విష్ణు ఫ్యాన్స్ విష్ణుకి సెట్ అయిపోయారు, నిఖిల్ అందరూ నామినేషన్లో ఉన్నారు. కొద్దిగా తన మీద నెగిటివిటీ అనేది కొద్దిగా లాగింది కిందకి అనమాట. ఇక టేస్టీ తేజ చేసిన స్వయంకృతాపరాధం ఏంటంటే కదా 3 వారాలు ఈ సీజన్లో సరిగా ఈ 2 రోజులు ఆడకపోవడం ఒకటి, ఈ మాటలు ఎక్కువగా అయ్యేసరికి ఇప్పుడు బయట అంటాడు ఇదే మాటలు ఇంకా ముందు మాట్లాడినట్టయితే బాగుండేదని, అప్పుడు ఇంకా ముందే వచ్చేసేవాడు.
నో డౌట్ అది చూస్తానికి వినడానికి బాగుంటది. ఇలా ఒకళ్ళ మీద ఎక్కువగా మాట్లాడితే అది నీకే నష్టం అన్నమాట. ఇప్పుడు చాలా మంది అంటారు, గౌతమ్ గురించి ఏం చెప్పాడు అసలు పర్ఫెక్ట్‌గా చెప్పాడు. టేస్టీ తేజ అని చెప్తారు. అదే సేమ్ అందరూ అదే పని చేస్తారు అక్కడ. ఎవరు చేయనోళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. ఇక నెక్స్ట్ ఈ దుమ్ము లేపాలి, దమ్ము లేపాలి అనే టాస్క్. దమ్ము, దుమ్ము. రోహిణికి, నిఖిల్‌కి, గౌతమ్‌కే కదా ఇచ్చేది. మిగతా వాళ్ళందరికి బ్లాక్ బ్యాట్ చేస్తారు. ఆ దుమ్ము, దమ్ము. యాహ్! ఈ టాస్క్ లో కాదు, నార్మల్ ఫస్ట్ పెట్టిన దాంట్లో మిగతా అందరికి బ్లాక్ ఇచ్చి, ఈ గోల్డ్ టికెట్ వచ్చిన వాళ్ళకైతే ఏదో బెనిఫిట్ ఉంది తర్వాత చెప్తారు బిగ్ బాస్ అని చెప్పి. ఏముంటది, ఏం చేస్తారు? నామినేషన్ లేకుండా చేస్తాడా? లేదా వాళ్ళు ముగ్గురికి పెట్టి ఇంకొకరిని పంపిస్తారా పైకి ఏమన్నా? ఎక్కడ పంపించారు? టాప్ 5 లోకి. అయ్యయ్యో అలాంటి ఏం జరగలేదు. మీ కొత్త కొత్త ఆలోచనలు ఏమో బాగండి. మరి ఏం చేస్తారు? ఏమో ఏం చేస్తున్నారు. రోహిణిని మళ్ళీ టాప్ 5 లో పంపించేస్తారేమో. అలాంటి చేయలేండి మరి దారుణము. సరే, మొత్తానికి రోహిణి కూడా చాలా, అంటే ఒకటైతే అర్థమైంది నాకు, వాళ్ళు బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మన వల్ల కాదు, మనం ఉండలేము, మనం తక్కువ అంచనా వేసాలి, చిన్న చూపు చూస్తున్న వాళ్ళకి ఎస్ మనం కూడా ఆడగలుగుతున్నాం అనే ఒక ఇది మాత్రం భలే కనపడింది. ఇక టేస్టీ తేజ బయటకు వచ్చేసిన ముందు ఈ దుమ్ము దమ్ములో ఎక్కువ టేస్టీ తేజ పడ్డాయి. అక్కడ అందరూ కొద్దిగా నిఖిల్ చేయడం బాగుంది. తర్వాత నబిల్ నిఖిల్ చేయడమా? దమ్ము అంటే నబిల్ కి ఎక్కువ వచ్చినాయి యాక్చువల్ గా దమ్ములో. ఎవరు వచ్చారంటే అవినాష్, ప్రేరణ, అలాగే నిఖిల్. అలా అంతే. నిఖిల్ గౌతమ్కి ఒక్కళ్ళే వేశారు, ఆ ఉన్నది కూడా లాగేసుకోబోయారు. రోహిణి. నబీల్ ఏమో నిఖిల్ కి వేస్తాడు, తేజ అవినాష్ కి వేస్తాడు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ దాంట్లోనే వేస్తాడు. పృథ్వీ నిఖిల్ కి వేస్తాడు, సేమ్ మనం అనుకున్నదే. గౌతమ్ రోహిణికి వేస్తాడు అనమాట. నచ్చింది నాకు అక్కడ. ఎందుకంటే నబీలు అఫ్ కోర్స్ అనుకున్నా నిఖిల్ కి వేస్తాడు అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ ఇక నిఖిల్ వేరే దారి లేదు, ఇంకా నబీల్కి వెయ్యాలి అక్కడ. విష్ణు నిఖిల్ కి వేస్తుంది కన్ఫర్మ్. ఆఫ్ కోర్స్ అమ్మాయికి బాగా తెలిసి ఐడియా ఉన్నది. కానీ గౌతమ్ కోసం రోహిణి వేస్తుంది. రోహిణి వేసిన తర్వాత కూడా అవినాష్ లేడు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ తీసుకుని ఏమంటామంటే లేదు వేసుకోండి అని అంటారు. కానీ గౌతమ్ మీద రోహిణికి వేస్తాడు. అక్కడ అనిపించింది అంటే ఏదో చేయాలని కాదు, ఆ అమ్మాయి పాపం సంతోష పెట్టాడు అనిపించింది. పాపం ఎప్పటి నుంచో ఒక పొజిటివ్నెస్ అమ్మాయి కూడా చూపిస్తూ ఉంది. సో అమ్మాయిని ఖుషి చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి, మన ఆడిన ఆటకి ఒక అప్రిసియేషన్ కావాలన్న ఉద్దేశంతో మాత్రం చేశాడు, బాగా చేశాడు అక్కడ. ఇక నెక్స్ట్ ప్రేరణ దుమ్ము ఒకటి అను ఎక్కువ టేస్టీ దగ్గర పడ్డాయి దుమ్ము, అందరు పొలో అంటే ఒక టేస్టీ తేజకి 1, 2, 5 పడ్డాయి. ఏది టేస్టీ తేజకి. మిగతాదేమో 1 పృథ్వీకి, అలాగే 2 ప్రేరణకి, 1 పృథ్వీకి, అలాగే 1 విష్ణుకి పడింది అనమాట. అంటే విష్ణుకి యాజ్ తేజ వేశారు, పృథ్వీకి ఏమో రోహిణి వేసింది, అవినాష్ పృథ్వీకి వేస్తారనమాట. అలాగే ప్రేరణకేమో గౌతము, రోహిణి, ప్రేరణ. అంటే ఇక్కడ దుమ్ము లేపే దమ్మున్నవాడు ఎవరు? నిజంగా టాప్ 5 లోకి 1, 2, 3 చెప్పాలి అంటే ప్రెసెంట్ అయితే గౌతమ్ నిఖిల్ మధ్య కొట్టుకుంటుంది బాగా. ఇది ఇంకొద్ది వారం పోతే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. అంటే ఆడియన్స్ పూర్తి ఎవరి వైపు ఉన్నారో ఒక విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఆ విషయంలో బీబీ టీం గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే సప్పగా సాగుతున్న సీజను, అందరికన్నా ముందే వెళ్ళిపోయి టైటిల్కి అడ్డంగా నిలబడి నాదే టైప్ కప్పను గెలుచుకున్న నిఖిల్కి సడన్గా రేసులోకి రావడమే కాదు, రేసు గుణంలా పరిగెత్తి నిఖిల్కి చెమటలు పట్టించడమే కాదు, నిఖిల్ కన్నా ఒక అడుగు ముందు కూడా వేశాడని చెప్పాలి. కానీ అంత ఈజీగా ఇప్పటికిప్పుడే గౌతమ్ విన్నర్ అని చెప్పలేము, అలానే నిఖిల్ కూడా విన్నర్ అని చెప్పలేము. అలానే ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో వీళ్ళు ఏమాత్రం అటు ఇటు పడ్డా కూడా ఒకరి చేతిలో ఒకరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. నబీల్ బాగా డౌన్ అయ్యాడనే చెప్పాలి, నో డౌట్. కానీ ప్రస్తుతానికి నబీల్ డౌన్ అయిన టాప్ 5 నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ టాప్ 3 లోకి ఎంత స్ట్రాంగ్ గా వెళ్ళగలుగుతాడు మనం చెప్పింది కూడా అదే అనమాట. ఇక ఆల్రెడీగా వెళ్ళి హ్యాపీగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు అవినాష్. ఇక ఉన్నదే ఒక్క స్థానం. ఆ ఒక్క స్థానం టాప్ 6 అన్నా కూడా టాప్ 5 లెక్కేసుకోవాలి మనం. ఆ ఒక్క స్థానం కోసం ఎవరు పోటీ పడుతున్నారు? రోహిణి, 3 ఫీమేల్ లీడ్స్ బాగా పోటీ పడుతున్నారు ఆ ఒక్క స్థానం కోసం. సో పృథ్వీ కూడా వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు అంటే ఇక విష్ణుప్రియ, అలానే రోహిణి, ప్రేరణ. ఇక 3లో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? నేనైతే ప్రస్తుతానికి రోహిణిని కొద్ది పక్కన పెడితే వాళ్ళిద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి అంటాను. ఎవరికి? ప్రేరణకి అను విష్ణు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మా చిన్న ఛానల్లో నాకు వచ్చే కామెంట్ బాక్స్లో ఎప్పుడు చూసినా, పోల్స్ పెట్టినప్పుడు చూసినా, ఏ విషయంలో చూసినా సరే ప్రేరణ ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ అమ్మాయికి తోడుగా నీడగా వెంటగా నిలబడే ఉన్నారు. చాలా పర్ఫెక్ట్గా అమ్మాయికి యాక్టివ్గా ఉన్నారు.
అంతకన్నా ఎక్కువ విష్ణు కూడా ఉంది. విష్ణు అంటే సేమ్ అవును. విష్ణు కూడా అంతే అసలు. అమ్మాయి గుడ్ ఆర్ బ్యాడ్, అమ్మాయి కష్టంలోను సుఖంలోను వెన్నంటే ఉన్నారు అసలు. సో చాలా గాడ్ గిఫ్టెడ్ అన్నమాట. కాబట్టి ఇద్దరు ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు లోపలికి వెళ్తాం అనేది మంచి టగ్ ఆఫ్ వార్ అవుతుంది. ఆడియన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది కూడా ఇంపార్టెంట్. అంటే రెండు వైపు రెండు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నెంబర్ 1 అమ్మాయి బ్రహ్మాండంగా ఆడింది ప్రేరణ. ఈ అమ్మాయి ఆడదు. నెక్స్ట్ ఆ అమ్మాయి మాట తీరు వాళ్ళందరూ అదే అంటున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ చదువు నాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది. నేను చెప్పే డైలాగ్ అందరూ చెబుతున్నారు అక్కడ. ఆట కన్నా మాట ప్రమాదం కంపల్సరీగా. ఆట తీరు కన్నా మాట తీరే ఇంపార్టెంట్. కంటెంట్ కేవలం టాప్ 5 దాకే టాప్ 5లోకి వెళ్ళవద్దు, అక్కడ దాకా ఆపేస్తుంది. లోపలికి అడుగు పెట్టాలంటే వ్యక్తిత్వం, మాట, ఆట, ఆడియన్స్ చాలా డేంజర్ అన్నమాట. ఇవన్నీ అడుగుతారు అక్కడ. కాబట్టి అక్కడ ప్రేరణకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి విష్ణుకి ఏంటి, ఓకే పర్సన్గా గుడ్ హార్ట్, నో డౌట్. తను తనలానే ఉంది. ఆట కోసం తను మారలేదు. గెలుపు ఒలుపులు ఒకటేలా తీసుకుంది. కానీ నీ ఆట ఎక్కడా? అలానే ఒక వ్యక్తి మీదే కాన్సన్ట్రేషన్ వల్ల మిగతా తన ఆట అంతా కనపడలేదు. అది అడిగే వాళ్ళే సమాధానం. అందుకనే పాపం మొన్న రవిత పేరు శ్రీముఖియ వచ్చి జ్ఞానబోధ చేసేది అనమాట. గట్టిగానే చెప్పేది, అమ్మ నా కోసం ఆడు తల్లి నువ్వు అని చెప్పేసి. ఆట అనమాకండి. ఏదైనా హౌస్‌లో ఆడేది ఆటే. అది గేమ్ పరంగానే అనమాకండి. అర్థమవుతుందా? గేమ్ ఆడకుండానే చాలా మంది అంటే గేమ్ ఆడకుండా గేమే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవాళ కాదు కదా! నేను మొన్న చెప్పినప్పుడు కూడా నువ్వు వెళ్ళలేదు. వాడు టేస్ట్ అయితే భలే చెప్పాడు. నిజంగా అనిపించింది టేస్ట్ చేసేకి మంచి మైండ్ ఉంది అని. ఎందుకు? అంటే నేను మొన్న ఆ రోజు ఏం చెప్పానంటే మీకు టేస్ట్ అయితే గ్లాసులు పడేసినప్పుడు నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను, అది మంచి స్ట్రాటజీ అంటే నువ్వు చెయ్యవు. నువ్వు నీకు నీ మనస్తత్వం అది కాదు. నీ క్యారెక్టర్ అలా కాదు అసలు. నీ యాటిట్యూడ్ అది కాదు. నీ వ్యక్తిత్వం అది కాదు. ఆ విషయం మాకు తెలిసిపోయింది. కానీ నువ్వు ఆ రోజు చేశావు అంటే నువ్వు పృథ్వీ కోసం చేశామని ఫీల్ నాకే వచ్చింది. కారణం ఏంటి, ఆ అబ్బాయి గెలవాలని. అంటే ఒక మనిషి మీద కాన్సన్ట్రేషన్లో నీ వ్యక్తిత్వం కూడా కోల్పోతున్నావుగా. అసలు నువ్వు అలా కాదు. నీ కోసం నువ్వు చెయ్యవు అసలు. నో డౌట్ అది. నువ్వు ఆ రోజు ఎన్ని చెప్పినా కూడా అదే ఇవాళ అదే చెప్తాడనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పే నువ్వు మరి ఆటలో కూడా చూడాలి కదా. ఆటలో కూడా ఆ రోజు చేసింది మరి నువ్వు కాదు కదా. నీ పర్సన్ అది కాదు కదా అని చెప్పేసి. సో ఏదైనా కొద్దిగా టాప్ 5లో వెళ్ళాలి. అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో టాప్ 5కి మంచి టగ్ ఆఫ్ వార్ ఉంది. కష్టంగా ఉందని చెప్పి చాలా క్లియర్‌గా ఇండైరెక్ట్‌గా శ్రీముఖి చెప్పేసింది. ఆ విషయం తనకు అర్థమయ్యింది. పనిలో పనిగా పృథ్వీ కూడా బయటకు వస్తున్నాడు. అన్ని శుభసూచకాలు అనుకూలిస్తున్నాయి మీకు ఫ్యాన్స్‌కి. మరి ఇవన్నీ కలిస్తే అంటే ఆ అమ్మాయి చెప్పే భాషలో చెప్పాలంటే ప్లానెటరీ మోషన్స్ గట్టిగానే తిరుగుతున్నాయి. యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా విష్ణు సపోర్ట్ చేస్తేనే అడుగు లోపలికి. విష్ణు సపోర్ట్ చేయకపోతే గ్రహాలు ఎంత బలంగా ఉన్నా, యూనివర్స్ ఎంతమంది పిలుస్తున్నా వెళ్ళాల్సిన అడుగు లోపల పడాలి కదా. మరి చూద్దాం అది. ప్రేరణకి మాటే అడ్డం, ఇంకేమీ అడ్డం లేదు. ఆట బ్రహ్మాండం, మాట అడ్డం. మరి ఈ మాట ఆటను ఆపిద్దా, మాట తగ్గించుకొని ఆటను ముందుకు తీసుకెళ్ళిద్దా అన్నది వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. సో మరి అది రోహిణి పాపం బెండకాయ, వంకాయ, అయ్యో పొటాటో. రోహిణి పక్కన పెట్టమన్నారు ఎప్పుడు మీరు? ఇంకా బిగ్ బాస్ షాక్ ఇస్తూ ఇంకొక కమెడియన్ని, ఇంకొక నవ్వుల రాణిని మనల్ని నవ్వించడం శివంగిలాగా ఆడిన మరి రోహిణి లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పటిదాకా నామినేషన్లోకి రాకపోవటం కొద్దిగా నెగిటివే. కంపల్సరీగా రేపు నెగిటివ్ నామినేషన్లోకి వస్తుంది. నామినేషన్కి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మాత్రం కొద్దిగా ఇబ్బందికరం. కానీ తను వాళ్ళు వచ్చిన ఏదైతే వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. అందులో లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ గుర్తు పెట్టుకునే గేమ్ ఆడెళ్తుంది అమ్మాయి. సీజన్ 8లో గెలవడం ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు కానీ రోహిణి గెలిచిన సందర్భం, సిచ్యువేషన్ మాత్రం అసలు ఫర్ ఎవర్ లైఫ్లో అంత ఎనర్జీ, అంత కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఇక ముందు రాదు కూడా. అలాంటి అవకాశం అయితే బ్రహ్మాండం అది. సో అదండి ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో ఇవాళ ఒక ఎలిమినేషన్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్లో కూడా ఇంకో ఎలిమినేషన్ ఉంది. అది పృథ్వీనే అంటున్నారు సోషల్ మీడియా అంతా కూడా. సరే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టాప్ 9, 8, టాప్ 7 ఉంటారు. వాళ్ళల్లో ఏంటి అసలు ఏంటి అన్నది రేపు నాకు సార్ మేబీ దాన్ని మనకి రివీల్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఉంటుందా, ఇంకో వీక్ ఎక్స్టెండ్ చేస్తారా అన్న విషయాన్ని కూడా. సో దాని గురించి కూడా చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.